నా పేరు వడ్డి రాంబాయ్ అండి. మాది బీసీ కాలనీ 37వ డివిజన్. మాది మా ఆయన గారి పేరు కాళిదాస్ గారండి. మాకు షాప్ పెట్టుకోవాలని నాకు ఎన్నో కళలు కన్నానండి. ఆ కళలు మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆ కళలు తీర్చారండి. మాకు ఆసరా వేశారు. ఆసరా వేస్తే సంవత్సరానికి 4500 వచ్చేది. వస్తే దాని డబ్బులు తీసుకొని నేను చిన్న మిషన్ కొనుక్కున్నాను. మిషన్ కొనుక్కొని మళ్ళీ సంవత్సరం మళ్ళీ మెటీరియల్ కొన్నాను. అలా 4 సంవత్సరాలు మాకు 4 విడతల కింద అతను వేశారండి. ఆ కళ నెరవేరిందంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు నెరవేర్చారండి. ఎన్నో దిక్కలు తిరిగాను. అందరూ లంచాలు 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 అడిగారు. ఎవరైనా సరే పని చెయ్యాలంటే లంచం, ఏది అడగాలన్నా లంచం. ఇప్పుడు అన్నీ నేరుగా లంచాలు లేకుండా పని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికే మా ఓటు మేము వేస్తాము. మా జగన్మోహన్ రెడ్డి గారే మాకు మళ్ళీ కావాలండి. మేము ఇల్లు కావాలంటే తెలుగుదేశం పార్టీకి వెళ్తే వాళ్ళేమో ఇల్లు కావాలంటే జెండా పట్టుకున్నడికి ఇస్తానని చెప్పారు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 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 కావాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి అతనే మాకు కావాలి. ఎందుకంటే మా పాపకు మామగా మాకు తమ్ముడుగా మళ్ళీ మాకు జగన్మోహన్ రెడ్డి గారే కావాలండి. ఎందుకంటే అతను వచ్చాక మాకు అందరూ ప్రతి పేద కుటుంబం కూడా బాగా బతికిందండి. నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారికే వేస్తానండి. మరి ఎవరికి వేయనండి. ఎవరు ఎన్ని చెప్పినా నేను దలుచుకోలేదు. ఎందుకంటే వేసింది గుర్తింపించుకోవాలండి. ఎవరైనా ఎందుకు తినేసి ఊసేసి కాదు, తినేసి తిరిగేయడం కాదు, చేసినవి గుర్తించుకోవాలి. ఏ మనిషి అయినా సరే ఒకసారి తినేసి విశ్వాసం లేని మనిషికి వేస్ట్. మళ్ళీ మీరే రావాలని మేము కోరుకుంటున్నాం. మరి ఎవరు వచ్చేసరే మరి చేయరని మాకు ఆశ లేదు, కోరిక లేదండి.